రీసెంట్ గా రిలీజ్ అయిన మరికొన్ని సిరీస్ అండ్ మూవీస్ తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈ మూవీ నేమ్ వచ్చేసి మనకు సైక్ సిద్ధార్థ్ అన్నమాట. మూవీ వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్ లో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా అయితే చూడండి. మూవీ మాత్రం మీకైతే నచ్చుతుంది. ఈ మూవీ కాన్సెప్ట్ అనేది నాకు చాలా బాగా అయితే నచ్చింది. సో మన హీరో రికవర్ అవ్వడం, ఇంకోరితో పరిచయం అవడం, తనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండడం, ఇలా అయితే మూవీ అయితే ఉంటుంది. సో మూవీ వచ్చేసి కొంచెం సైక్ గా ఉంటుంది. కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి, కొన్ని లో మూమెంట్స్ ఉంటాయి. ఓవరాల్ గా వచ్చేసి మూవీ వచ్చేసి నాకైతే నచ్చింది. ఖచ్చితంగా ఒక ట్రై అయితే ఇవ్వచ్చు. ఎవరైనా లైఫ్ లో లోగా ఉన్నప్పుడు ఈ మూవీ చూసి కొంచెం హై అవ్వచ్చు. ఈ మూవీ మీరు స్టార్టింగ్ ఒక 10 minutes చూడండి. దాని తర్వాత మీకే ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సిరీస్ నేమ్ కూడా వచ్చేసి మనకు దల్దల్ అన్నమాట. తెలుగులో వచ్చేసి ఊబి. ఇదెక్కడ సైకోయిజం రా బాబు. అసలుకి ఇలా మెయిన్ మోటివ్ ఏంటి తెలుసుకోవడానికి ఈ వెబ్ సిరీస్ అయితే చూడాలి. మీకు స్టార్టింగే ఒక క్రైమ్ సీన్ అనేది జరగద్ది. అంటే వీళ్ళైతే క్రైమ్ అయితే చేస్తూ ఉంటారు. అసలుకి ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న మోటివ్ తెలుసుకోవడానికి మీరు లాస్ట్ వరకు అయితే చూడాలి. నాకొచ్చేసి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది. హీరోయిన్ కి ఒక ట్రామా అయితే ఉంటుంది. అదేంటో మీరు ఈ వెబ్ సిరీస్ లో అయితే తెలుసుకుంటారు. ఇంకా ఈ సిరీస్ స్టోరీ ఏంటి అంటే, మనకైతే ముంబైలో వచ్చేసి ఒక ప్యాటర్న్ లో అయితే మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సేమ్ ప్యాటర్న్ లో మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఎలా అంటే నోట్లో ఏదో కుక్కేసి, చికెన్ ముక్కలో ఏదో ఒకటి అలా కుక్కేసి అలా మర్డర్స్ చేసి ఉంటారు. చాలా బ్రూటల్ గా ఉంటాయి. సో ఇదంతా ఎందుకు చేస్తున్నారని తెలుసుకోవడానికి ఈ వెబ్ సిరీస్ అయితే చూడాలి. టోటల్ 7 episodes అయితే ఉంటాయి. ఈ సిరీస్ ముందుకు పోయే కొద్దీ మీరు ఊబిలో ఎలా లోపలికి వెళ్ళిపోతారు, సేమ్ అలానే ఆ సిరీస్ తో అయితే కనెక్ట్ అయిపోతారు. అండ్ ఈ దల్ వెబ్ సిరీస్ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంచి తెలుగు డబ్బింగ్ లో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి. మూవీ నేమ్ వచ్చేసి పరాశత్ అన్నమాట. సో ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి. మనకు తెలుగు లాంగ్వేజ్ లో G5 ప్లాట్ఫామ్ లో నవ్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ వచ్చేసి డీసెంట్ వాచ్ అన్నమాట. నేను వచ్చేసి ఒక్కసారి మనం ఓటీటీలో ప్రశాంతంగా అయితే చూసేవచ్చు. కొన్ని బోరింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అలానే కొన్ని హై మూమెంట్స్ కూడా ఉంటాయి. ఎలాంటి ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ మనకు విలన్ క్యారెక్టర్ ఉంటది కదా, ఆ విలన్ క్యారెక్టర్ సైకోయిజము ఇదంతా చూడడానికి అది చాలా బాగుంటుంది. ఇంకా బేసిక్ ట్రాక్ ఏంటి అంటే, మనకు తమిళ్ లాంగ్వేజ్ గురించి రెవల్యూషన్ అయితే స్టార్ట్ అయితే చేస్తారు స్టూడెంట్స్ అన్నమాట. సో అందులో మన హీరో బ్రదర్ కూడా ఉంటాడు. ఒక ఇన్సిడెంట్ అయితే అవ్వద్ది. అక్కడ నుండి మన హీరోకి వచ్చేసి పిలకలు అయితే టచ్ అవుతాయి అన్నమాట. అక్కడ నుండి మూవీ చాలా ఇంటెన్స్ గా అయితే వెళ్తూ ఉంటుంది. సో మూవీ వచ్చేసి ప్రశాంతంగా ఓటీటీలో ఒకసారి అయితే చూసేయచ్చు. సుధా కంగనా గురించి తెలిసిందే కదా, తన ప్రొడక్షన్ వాల్యూస్, తన విజన్ చాలా బాగుంటుంది. సో మూవీలో అదైతే వచ్చేసి మనకు కొన్ని దగ్గరైతే కనిపిస్తుంది. మాటల్లో పడి మూవీ నేమే చెప్పడం మర్చిపోయాను. మూవీ నేమ్ వచ్చేసి ద హౌస్ మేడ్. మూవీ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ సస్పెన్స్ ని చాలా బాగా అయితే మెయింటైన్ అయితే చేసింది. సో ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా ట్రై అయితే ఇవ్వండి. మీకు మూవీ డెఫినెట్ గా అయితే నచ్చుతుంది. సో మనకు ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే ఉంది. సో అందుకోసం వచ్చేసి ఫ్యామిలీని వచ్చేసి అవాయిడ్ అది చేయండి. ఒంటరిగా అయితే చూడండి. ఫస్ట్ నేను ఈ మూవీ హిట్ బ్లాక్ బస్టర్ అంటుంటే ఏంటో అనుకున్నాను. మూవీ చూసిన తర్వాత మూవీలో అయితే మ్యాటర్ అయితే ఉంది. మూవీలో మ్యాటర్ ఏంటి అంటే, స్టార్టింగ్ నుండి తిను హోమ్లెస్ అన్నమాట. కారులోనే పనుకుంటూ ఉంటుంది. సో తను జాబ్ కోసం అయితే వెతుకుతూ ఉంటుంది. అలాంటి టైంలో ఒక జాబ్ అయితే దొరుకుతుంది. నా ఫోకస్ మొత్తం ఒక లేడీ అయితే ఉంటుంది. ఆ లేడీ మీదే పోయింది. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, ఏం రైస్ సైకోపాతు తింది ఏమో ఉందిరా అనుకుంటూనే ఉన్నాను. బట్ మన దృష్టి మొత్తం ఒక దాని మీద పెట్టి వెనకాల నుంచి కత్తిపోటు పొడస్తాడు కదా, సేమ్ అలాంటి ఒక సీన్ అయితే ఉంటుంది ఇందులో. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఒక సీన్ ఉంటుందని. ఎక్కువ స్పాయిలర్ ఇవ్వాలనుకోవడం లేదు. మూవీ వచ్చేసి ఆసమ్ గా అయితే ఉంటుంది. సిడ్నీ సినీని ఎందుకు చూడాలనుకుంటున్నామో ఆ సీన్స్ కూడా ఉంటాయి. ఈ మూవీ నేమ్ వచ్చేసి ది రాజా సాబ్ అన్నమాట. హాట్‌స్టార్ లో వచ్చేసి మనకు ఈ మూవీ నౌ స్ట్రీమింగ్ అవుతుంది. మనకు ద ఓల్డ్ గెటప్ ఉంది కదా రాజా సాబ్ది, అది కూడా అయితే ఉంది. సో మూవీ గురించి మీరు ఎంత చెప్పినా గానీ మనకు ఓటీటీ వచ్చేసింది కాబట్టి మనం ఎలాంటి మనీ పే చేయడం లేదు కాబట్టి ఒక్కసారి ప్రశాంతంగా అయితే మూవీ అయితే చూసేయవచ్చు. మూవీలో నాకు కొన్ని కీ పాయింట్స్ వచ్చాయి, చాలా బాగా అయితే నచ్చాయి. ఆ ఎల్యూజన్ పాయింట్ అండ్ ఆ ట్రాన్స్ లోకి తీసుకుపోవడం, అందరినీ హెల్యూజినేట్ చేయడం, ఇలా కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి. అవి చాలా బాగుంటాయి. ఈ పాయింట్స్ అనేవి చూడడానికి చాలా బాగుంది కదా. ఎగ్జిక్యూషన్ కూడా కొంచెం బెటర్ గా చేసుంటే బాగుండేది. కొన్ని దగ్గర మాత్రం నాకు మూవీలో ఆ ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది. మూవీ మొత్తం ఇలా ఉండుంటే బ్లాక్ బస్టర్ రా అనిపించింది. అవి ఏంటి అంటే, మనకు సంజయ్ దత్ స్టోరీ పాయింట్ ఒకటి ఉంటుంది, అది ఎక్సలెంట్ గా అయితే ఉంది. అదొకటి. అండ్ మనకు క్లైమాక్స్ వస్తుంది అనగా ఒక 30 minutes 40 minutes ఒక ముందు ఒక సీక్వెన్స్ సీన్ అయితే ఉంటుంది, హాస్పిటల్ సీను. అది కానీ ఇంకా కొన్ని ఇలా మనకు సీన్స్ అయితే ఉంటాయి. అవి వచ్చేసి చూడడానికి చాలా బాగుంటాయి. అందుకోసమైనా మీరు ఓటీటీలో ఈ మూవీ అయితే చూసేయండి. ఇన్ కేస్ మీరు థియేటర్లో ఈ మూవీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మళ్ళీ ఓటీటీకి అయితే రారు. బట్ ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే ఓటీటీ వచ్చేసింది కాబట్టి చూసేయండి. ఇంతకీ ఈ మూవీ నేమ్ చెప్పలేదు కదా. ఈ మూవీ నేమ్ వచ్చేసి ఈవెన్ ఇఫ్ దిస్ లవ్ డిసపియర్ టునైట్. గుడ్ న్యూస్ ఏంటి అంటే
మనకు ఈ మూవీ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ లో ఉంది. సో అందుకోసం మూవీని వచ్చేసి ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా అయితే మూవీని వచ్చేసి చాలా ఇష్టపడతారు. ఈ ఎక్సలెంట్ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. ఎవరైనా వీక్ హార్టెడ్ అండ్ టూ ఎమోషన్ గా ఉండే వాళ్ళైతే ఈ మూవీ అయితే కొంచెం చూడడానికైతే మీరు ధైర్యం అయితే కావాలి. ఎందుకంటున్నానంటే స్టార్టింగ్ వచ్చేసి ఎక్సలెంట్ గా అయితే చూపిస్తారు. ఆ స్టోరీ గానీ, హీరో గానీ, హీరోయిన్ గానీ, వాళ్ళకున్న డిసీజెస్ గానీ ఇవన్నీ మనకు చూడడానికి చాలా క్లియర్ గా అయితే చూపిస్తారు. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటి అంటే మన హీరోని వచ్చేసి కొంచెం మతిమరుపు క్యాండిడేట్ అన్నమాట. ఎలా అంటే ఈ రోజు జరిగింది రేపు మర్చిపోద్ది అలా ఉంటది. సో అలాంటి మూమెంట్ లో మన హీరో వచ్చేసి పరిచయం అవుతాడనమాట. సో పరిచయం అవ్వడం, వీళ్ళు దగ్గర అవ్వడం, లవ్ లో పడడం ఇదంతా చాలా బాగుంటుంది. అక్కడ నుండి ఇంకో ట్విస్ట్ అయితే వస్తుంది. ఆ ట్విస్ట్ కూడా నేనేం చెప్పను. ఇలాంటి మూవీ ఎలాంటి పర్సన్స్ అయినా అయితే మెల్ట్ అయితే చేస్తుంది. మీరు టిష్యూస్ అయితే పక్కన పెట్టుకోండి. లాస్ట్ క్లైమాక్స్ అనేది కొంచెం టూ ఎమోషన్ గా అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.